देवं निर्मलस्फटिकाकृतम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणीं विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। అమ్మలగలయమ్మ గురమ్మలమూల పుటుమ్మ చాలా పెద్దమ్మ అడుపారగ ఇచ్చినయమ్మ దుర్గమాయమ్మ దుర్గాపించుత మహత్వ పటుత్వసం. ఒక 2 నిమిషాలు అందరూ సంకీర్తన చేసి ఈ నడిపోయినట్టున్నారు బాబు సంకీర్తన చేసిన తర్వాత మనందరితో పెనుబంధాన్ని వేసుకున్నటువంటి అనుబంధ కవి పండకవి గారు కూడా వచ్చారు. వారికి ఈ స్వామివారి యొక్క విజయవాడలో స్వామి యొక్క అమ్మ యొక్క ఆలయ కార్యవర్గ సభ్యులందరికీ, ముఖ్యంగా పెండ్యాల సీతారామయ్య గారి రచన మీద ఉన్నటువంటి ప్రాముఖ్యతతో మధుర కవిగా మనందరి హృదయాలలో, దేశం మొత్తం మీద అందరి హృదయాలలో నిండి ఉన్నటువంటి పరిపూర్ణమైన అక్షర శక్తి పెండ్యాల సీతారామయ్య గారు. వారి 50వ వర్ధంతి సందర్భంలో విజయవాడలో శ్రీ కనకదుర్గ అమ్మవారి సాక్షిగా ప్రణయేశ్వరి కుసుమేశ్వరి రాజరాజేశ్వరి కుసుమదేవి, ప్రేమమూర్తి, ప్రేమమయుడు, ప్రేమకు నిర్వచనం, ప్రేమకు ప్రతిరూపమైనటువంటి శ్రీ కుసుమహరనాథుల ఒక దివ్యధామంలో ఉన్నాము. ఒక 2 నిమిషాల పాటు స్వామి సంకీర్తన చేసుకుని సీతారామయ్య గారి గురించి కొన్ని విషయాలు, పరమాత్ముడు ఏది నాకు తోపిస్తే, ఏది నాలో ఆయన లోపలికి పంపిస్తే అవి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. జై హరనాథ జై కుసుమ కుమారి
ఎంతమంది చెప్పారో చేసినట్టండి? నాకైతే వినపడ. ఎంతమంది వినపడింది అన్నారు? నేను అన్నాను అన్నాను. మనం ఎంత ఆర్తితో పిలిస్తే అంత త్వరగా వస్తాడు. మనం కూర్చుంటే నామం చెప్పుకోవడానికి, ఆయన గురించి విశ్లేషణ చేసుకోవడానికి, ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని మనం పనివేసుకునేదానికి ఒక చక్కని ప్రయత్నం ఈ భక్తి సంకీర్తన ప్రదర్శన జ్ఞానం. మరొకసారి అందరం పరమాత్ముడు పరితపించేటట్టుగా ఎందుకు నన్ను పిలిచారు, కారణం ఏంటి, ఏం జరుగుతుందని పరిగెత్తుల స్వరాలు గురించి. జై హరనాథ జై కుసుమ కుమార్ మధుర కవిగా మనస్సెరిగిన కవిగా పెంజాల సీతారామయ్య గారిని వారి జీవిత కాలంలో చేసినటువంటి హరనాథు యొక్క ప్రేమతత్వాన్ని, కుసుమతల్లి యొక్క దివ్యత్వాన్ని, ఆయన కలం నుంచి వచ్చినటువంటి ముత్యాల లాంటి అక్షరాలతో బాబా భక్తి గీతాల పుస్తకాన్ని మనందరం పొందాం. సాక్షాత్ పెంజాల సీతారామయ్య గారు అక్కడ వచ్చి కూర్చున్నారు. వాళ్ళ అమ్మాయి స్వరూపంలో, వాళ్ళ అమ్మాయి ముఖంలో వచ్చి కూర్చున్నారు. ఏంటి సీతారామయ్య గారు అమ్మాయి వచ్చిందంటామా, సీతారామయ్య గారు వచ్చారంటామా? అంగీకరించండి, గట్టిగా చప్పట్లు కొట్టడం సందేహం లేదు. ఇవాళ తిరుపతి క్షేత్రంలో అన్నమాచార్య వంశీయులు చూస్తున్నప్పుడు భక్తులు ఘనంగా చెప్పుకుంటున్నారు. ఏమిటి అన్నమాచార్యులు వారంటే వెంకటేశ్వర వారిని కీర్తించినటువంటి ధనుడండి ఆయన. వెంకటేశ్వర వారి గురించి రాయగలిగే శక్తి ఆయనకే ఉంది తప్ప ఇంకెవరికి లేదు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే అన్నమాచార్యుల వారి గురించి, వెంకటేశ్వర వారి గురించి అన్నమాచార్యుల వారు రాసినప్పుడు ఎప్పుడు ఏ సంకీర్తన చివర కూడా అన్నమయ్య అనే పదాన్ని ఆయన పెట్టలేదు. వెంకట అనే పదం వస్తుంది. మీరు గమనించండి బాగా అన్నమాచార్య సంకీర్తనలో. ఆ వెంకట అనే పదం ఎప్పుడైతే చివరి చరణంలో వస్తుందో అంటే సంకీర్తన అయిపోతుంది అని లెక్క. అట్లా మీరు గమనించండి, పెంజాల సీతారామయ్య గారు ఎన్నో సంకీర్తనలు రాసినా సరే ఒక్క సంకీర్తన కూడా ఇది పెంజాల సీతారామయ్య గారు విరచిత అని ఎక్కడ రాయలే ఆయన. ఇది పరమాత్ముడు నా చేత రాయించాడు అనేటువంటి విశ్వాసంతో రాశాడు ఆయన. భగవంతుడు నా చేత రాయించాడు. అంతటి విశ్వాసం ఎవరికి ఉంది? ఒక కవి సామాజిక అంశాలపైన అనేక విషయాలను రకరకాలుగా ఆయన రాస్తూ ఉంటాడు, వర్ణిస్తూ ఉంటాడు. ఆ ఘనత కవికి చెందుతుంది, ఎందుకంటే రాయగలిగే శక్తి ఆయనలో ఉంటుంది కాబట్టి. ఆ కవి కూడా అన్ని రకాలుగా రాసినా సరే మళ్ళీ 1-2 సార్లు ఆయన అనుకుంటూ ఉంటాడు. ఆయన చేసిన రచన బహిర్గతం కాదు. ఇంకా
మనందరికీ కూడా పుస్తక రూపంలో వచ్చేది ఆవిష్కరణ అయినంత వరకు అది అజ్ఞాతంలోనే ఉంటుంది. అంటే కవి గారి చేతిలో ఉంటుంది, రాసిన రచయిత చేతిలో ఉంటుంది తప్ప. రచయిత అంత బాగా రాసినా మళ్ళీ మరొక రచయిత దగ్గర తీసుకుంటారు ఆయన. జ్ఞానపీఠ వాళ్ళు కలిగిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి స్వామి ఇట్లా నేను రాశాను, ఒక దండకం రాశాను రామచంద్ర వ్యక్తి మీద, ఒకసారి మీరు పరిశీలన చేయండి, మీరు నాకన్నా అనుభూతి కదా అని చెప్పి అదంతా చూసిన తర్వాత నాయన బాగా రాశాను, చక్కగా రాశాం, చక్కగా దీన్ని మనం బహిర్గతం చేయొచ్చు, దీన్ని పుస్తక రూపంలో పొందుపరచండి, పుస్తకంగా తయారు చేయండి, పుస్తకంగా తయారు చేస్తే ఇది భక్తుల మస్తకంలోకి వెళ్ళే ప్రయత్నం చేసుకోవచ్చు తర్వాత అని చెప్పి ఒక పుస్తకాన్ని విడుదల చేస్తారు. మన భారతదేశంలో ముఖ్యంగా సినిమా ప్రపంచానికి సంబంధించి చాలా మంది కవులు అనేక రకాల పాటలు రాశారు, భక్తి గీతాలు రాశారు, దేశభక్తి గీతాలు రాశారు, ఎన్నో పాటలు రాశారు. కానీ మనందరి అదృష్టం ఏంటంటే పెంచాల సీతారామయ్య గారు రాసిన ఏ చరణం చూసినా, ఏ పదం చూసినా అక్కడ హరనాథుడు సాక్షాత్కరిస్తాడు, హరనాథుడు కనిపిస్తాడు. అంటే హరుని ప్రేమ ఇలా ఉంటుంది, హరుని వాత్సల్యం ఎట్లా ఉంటుంది, హరుని త్యాగం ఎట్లా ఉంటుంది అని ఆయన హరనాథుని పైన తనకు ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, అది అంటే చెరగని విశ్వాసం అండి, చిన్న విషయం కాదది. కొన్ని విశ్వాసాలు ఎట్లా ఉంటాయంటే అందితే చుట్టూ అందకపోతే ఇంకోలా లెక్క ఉంటుంది కదా. కానీ కొన్ని విషయాలు కనుక మనం గమనిస్తే ఈయన ఏదో భగవద్ అంశలాగా ఉంది, ఈయన పరమాత్మ అంశం ఏదో ఉన్నటువంటి ఈయనలో ఆ పరమాత్మ అంశం ఉన్నటువంటి వాడు మాత్రమే దాన్ని రాయగలుగుతారు, ఆ పదాలకు దరిచేయగలుగుతారు అని చెప్పి చాలామంది పెద్దల దగ్గర మాట. ఈ పరమాత్మ తత్వము ఈ ఒంటికి రావాలంటే, ఈ పరమాత్మ యొక్క ప్రేమతత్వము నా తనం నుంచి ముత్యాల లాంటి అక్షరాలుగా జాలువారాలంటే నేను ఎన్ని జన్మలు పుణ్యం చేసుకోవాలి చెప్పండి. ఏదో ఇప్పుడు పరమాత్మని అనుగ్రహం చేత గత జన్మలో చేసుకున్నటువంటి అది పాపకర్మ కావచ్చు, పుణ్యకర్మ కావచ్చు, మన జన్మ లభించింది, ఈ జన్మ సార్థకత అవుతుంది అని మనం మామూలుగా అనుకుంటాం. అంటే సార్థకత చేసుకునే స్థితి మన దగ్గర ఉన్నట్టుగా భావిస్తూ అనుకుంటాం తప్ప సార్థకతని చేసుకునే జీవి ఎవరైనా ఉన్నారంటే ఈ లోకంలో అది మానవుడు మాత్రమే. మనం నొక్కి గంటాపరంగా చెప్తుంది. దయామయుడు కనుక ఆయన దయ, ఆయన ప్రేమ ఏ రూపంలో ఎట్లు మనకు వర్షిస్తుందో మనకు తెలియదు. ఎన్నో జన్మల నుంచి చేసుకున్న కర్మ మనల్ని పిలుస్తుంది అనుకోండి, ఆ కర్మ నశించిపోవాలనుకోండి, లేదు బాధలని దుఃఖంతో అనుభవిస్తూ చెప్పుకోలేక ఆంతరంగికంగా బాధపడుతున్నాం అనుకోండి, అట్లాంటి సమయంలో ఆ కర్మని తొలగించగలిగేటటువంటి శక్తి, పాప భారాన్ని తొలగించగలిగేటటువంటి శక్తి ఎవరి దగ్గర ఉందంటే అది శ్రీ హరనాథుడి దగ్గర మాత్రమే ఉందనేటటువంటి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం ఎక్కడుంది? ఇప్పుడు శ్వాస అయితే ఉంది, విశ్వాసం లేదుగా. మొదలు పెడతాం కానీ మనకే మళ్ళీ అనుమానాలు, అనేక రకాల అనుమానాలు. ఇది అవుతుందా, అవదా, ఏమిటి దీని సంగతి, ఇది ఎప్పుడు అవుతుందో. నిన్న మధ్యాహ్నం నేను 2 గంటలకు ట్రైన్ ఎక్కాను, తర్వాత దువాడ వచ్చింది, బండి ఆగలేదు. ఇంకా విజయవాడ రాజధాని ఎట్లా కుదురుతుంది? నేను ప్రయాణం చేయాలి 8 గంటల వరకు, 2.5 గంటల్లో బండిలో కూర్చున్నటువంటి వ్యక్తినైనా నేను 8 గంటల వరకు ప్రయాణం చేస్తేనే కానీ విజయవాడ చేరుకోలేకపోయాను. ఆ తర్వాత వారిచ్చినటువంటి సౌకర్యాలన్నీ అనుభవించి అమ్మ దర్శనం చేసుకుని వస్తేనే కానీ ఇక్కడ దాకా మీ దరి చేరలేకపోయాను. నాకే ఇంత సమయం పట్టినప్పుడు స్వామి దర్శనానికి కర్మ తొలగాలంటే కొద్దిసేపట్లో అవుతుందా? అంత సులువుగా పోతుందా చెప్పండి? భూమి మీదకి వచ్చాము, దేనికి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఏ కారణం చేత వచ్చాము అని చెప్పగలుగుతాం చెప్పండి?
ఏమండి నేను ఫలానా అసైన్మెంట్ పెట్టుకున్నాను, నాకు అసైన్మెంట్ ఇచ్చాడు పరమాత్ముడు, ఈ అసైన్మెంట్ కోసం నేను వచ్చాను, ఆ ఒక్క అసైన్మెంట్ చేస్తానంటే కుదురుతుందా? నేను ఇందుకే వచ్చాను, ఇందుకే బతకాలనుకుంటున్నాను, ఈ రకంగా జీవించాలనుకుంటున్నానంటే అవుతుందా? జీవితం అనేక రకాలుగా మలుపులు తిరుగుతూ ఉంటుంది. మనకు అనిపిస్తుంది మనం ఎక్కినటువంటి రైలు నేరుగా వెళుతుందండి, కానీ ఎన్ని మలుపులు తిరిగిందో నీకు తెలియదు. నీకు బండిలో కూర్చున్నావు, 6, 7, 8 మధ్య 7వ నెంబర్ సీట్లో కూర్చున్నావు, అది ఏ మలుపు తిరిగిందో నీకు ఎట్లా కనిపిస్తుంది? దాన్ని నడిపే రథసారథి ఉంటాడు చూసారా, వాహనానికి సంబంధించిన డ్రైవరు, వాడికి తెలుస్తుంది, ఎందుకు వాడు ముందు ఉంటాడు కాబట్టి ముందు అర్థం నుంచి ఆ మలుపులు చూస్తాడు కాబట్టి ఆడికి తెలుస్తుంది, మనకి తెలియదు. కానీ ఇన్ని మలుపులు తిరుగుతూ ఒక దగ్గరికి వచ్చినా కూడా ఇంకా మనకి దేహంలో అనేక రకాల సందేహాలు ఉంటున్నాయి. ఎక్కడ సందేహం అనేటటువంటిది నివృత్తి జరగటం లేదు. సందేహం నివృత్తి జరగాలి. ఏమిటా సందేహం? అసలు నేనెవరు, నేను ఎందుకు వచ్చాను, నేను ఇక్కడ చేస్తున్న పని ఏంటి, నేను ఈ పని మీద వచ్చానా? నేను దయాకర్ గారిని అడిగాను అనుకోండి, స్వామి మీరు ఈ మందిరానికి సేవ చేయడానికి జన్మించారా అని అడిగాను అనుకోండి, ఆయన ఏమంటారు, అయ్యా ఈ ఒక్క మందిరం అంటే కుదరదండి, నాకు సంసార బంధం కూడా ఉంది కాబట్టి ఇల్లు చూడాలి, వాకిలి చూడాలి, పిల్లల్ని చూడాలి, మందిరాన్ని చూడాలి, భక్తులు చూడాలి, అనేక. ఒక్క వ్యక్తి ఇన్ని చూస్తున్నాడే, ఇన్ని కర్మలు అనుభవిస్తున్నాడే, ఇన్ని కర్మలకు కారకుడయ్యాడే, ఇన్ని కర్మలు ఆచరించాల్సి వస్తుందే, మరి అట్లాంటి వ్యక్తి ఒక్కదాని మీదే ఉన్నాను అని ఎట్లా చెప్పగలుగుతారు చెప్పండి? ఎవ్వరు చెప్పలేరు. ఎవరైతే వారి జీవితాన్ని పరిపూర్ణంగా పరమాత్మకు అంకితం చేయాలనే ఆలోచన కలిగి, ఈ సంసారం నాకు ఒక నీటి బుడగ లాంటిది, ఈ జీవితం నాకు ఒక నీటి బుడగ లాంటిది, నేను నడుస్తున్నటువంటి ఈ ప్రయాణం నాకు ఒక నీటి బుడగ లాంటిది అని భావించి ముందుకు వెళతారో వాళ్ళు తప్పకుండా జయించగలుగుతారు. వాళ్ళు ఏ పర్పస్ మీద వచ్చారో, అంటే ఏ విషయాన్ని పట్టుకొని భూలోకానికి వచ్చారు, ఈ భూమి మీదకి వచ్చారో వాళ్ళు ఆ విషయంలో జయించగలుగుతారు. అట్లా జయించిన వారిలో ప్రథమంగా కనిపించేది ఎవరంటే పెండ్యాల సీతారామయ్య గారు అని చెప్పారు. అలా జీవించిన వారు. సీతారామయ్య గారికి కూడా శేషమ్మ గారు ఉన్నారు, వారికి కూడా సంతానం ఉన్నారు, వారికి కూడా సంతానం ఉంది. సీతారామయ్య గారి హృదయంలో ఆలోచన చూడండి ఎట్లా ఉంటుందో, ఆయన ఆలోచన చూడండి. బాబా ఉన్నాడుగా, అమ్మ ఉన్నదిగా, నన్ను తీసుకొచ్చింది ఆయన ఇక్కడికి, నేను రాలా, నన్ను ఆయన ఇక్కడ తీసుకొచ్చాడు. ఇది ఎప్పుడు మాట, ఆయన కాలం చేసి పరమపదాంజలి 50 సంవత్సరాలు అయితే దానికి మరో 30 కల్పిస్తున్నాం. 80 సంవత్సరాల కిందట ఆయన మనసులో ఉన్నటువంటి ధ్యానం ఏ విధంగా ఉంటుందో నేను ఇప్పుడు చిన్న మాటల్లో చెప్తున్నాను, చిన్న మాటల్లో, కొద్ది మాటల్లో. 80 ఏళ్ల క్రితం సీతారామయ్య గారు విశ్వసించారు, నాకు బాబా తోడుగా ఉన్నాడు, నాకు బాబా అండగా ఉన్నాడు. ప్రతి విషయంలో బాబాని ముందు పెట్టుకుని ప్రయాణం చేసి తన జీవితాన్ని సార్థక చేసుకున్నటువంటి వ్యక్తులలో కూడా పెండ్యాల సీతారామయ్య గారు అగ్రగణ్యులు అని చెప్తారు. బాబా లోకం మొత్తానికి ఆదర్శం చెప్పాలి, లోకానికి ఆదర్శం చెప్పాలి. మనం నడుస్తూ ఉంటాం, సమస్యలు పుడుతూ ఉంటాయి, మధ్యలో ఆగిపోతూ ఉంటాం. ఆయన అట్లా ఆగిపోలేదే. ఒకరోజు సీతారామయ్య గారు భక్తులందరితో కలిసి కృష్ణానగరం వెళ్ళారు. భక్తులందరితో కలిసి సాధారణంగా ఒక యోగిని కానీ ఒక త్యాగిని కానీ ఎవరిని చూసామనుకోండి, లేదు కంచి పరమాచార్యుల మహోన్నతమైనటువంటి మహనీయులు చూసామనుకోండి, స్వామి కంటి చూపు పడితే చాలని ఒక ఆలోచన కలుగుతుంది. అంటే వారి పాత పద్మాలను తాకుతామో లేదా వేరే సంగతి. మనం తాకే ప్రయత్నం చేసిన శిష్యులు అయ్యా స్వామివారిని తాకూడదండి అంటారు. ముందే పరమాచార్యులు అక్కడ నిల్చున్నా మీరు స్వామివారిని తాకూడదండి అని చెప్తారు. అది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు యోగులు కాబట్టి వాళ్ళని ఒక పవిత్రమైనటువంటి భావంతో అనుష్ఠానం చేస్తారు కాబట్టి వాళ్ళని తాకేటటువంటి అదృష్టం మనకు లేదు. కానీ వాళ్ళు చూసే చూపులు ఉంటాయి చూసారా, వాటి నుంచి వచ్చేటువంటి కాంతులు మనకి 1000 మంగళాశాసనాలుగా మారుతాయి. ఒక యోగిని తాకే ప్రయత్నంలో మనం యోగినే తాకలేనటువంటి వాళ్ళం అయ్యాం మనం వేళ ఈ భూమి మీద ఉండి కూడా. ఒక యోగిని తాకలేని వాళ్ళం. అట్లాంటిది హరనాథుని యొక్క దివ్య శ్రీచరణములు 2 కూడా
ఒక యోగిలా జన్మించిన సీతారామయ్య గారి నెత్తి మీద బాబా పాదాలు పెట్టడం మాత్రం గొప్ప అదృష్టం. పరమాత్ముడే స్వయంగా సీతారామయ్య గారు అనుకున్నారు, ఏమిటి ఒక్క పాద స్పర్శ తగినా చాలు, నేను చరిత్రాత్రుడిని అవుతాను, నా జీవితం దగ్గర అవుతున్నాడు. ఆయన ఒక్కటే అనుకున్నాడు. ఆయన ఒక్కటి తగిలితే చాలు ఆయన, అణువంతా తగిలా చాలు అనుకున్నాడు ఆయన. భగవంతుడు తెలియదండి ఎవరెందుకు వచ్చారో ఆయన గమనించలేడా? ఎక్కడో సోనాంతో కూర్చొని తన పర్ణశాల నుంచి భక్తుడికి ఏదైనా బాధ కలిగితే, ఈ బాధ నీకు ఫలానా సమయంలో నివృత్తి అవుతుంది, నువ్వు బెంగపడక భగవన్నామం చేసుకొని లేఖలు రాశారు ఆయన. అప్పుడు ఈ ప్రసార మాధ్యమం ఎక్కడిది, ఈ వాట్సాప్లు ఎక్కడివి, ఈ మెసేజ్లు ఎక్కడివి, ఈ ఫోన్లు ఎక్కడివి, ఈ అంతర్జాలం ఎక్కడ చెప్పండి? ఇప్పుడంతా ఇది మాయాజాలమే. అంతర్జాలం పేరే కానీ అంతా మాయాజాలమే. అంతర్జాలం లేనటువంటి సమయంలో మన అంతరంగాన్ని గుర్తించినటువంటి ప్రభువు ఎవరైనా ఉన్నారంటే భూమి మీద అది హరనాథుడు మాత్రమే చెప్పుకోవాలి. ఆయనకు తెలుసు తన భక్తుల్ని ఎప్పుడు రక్షించాలి, ఎప్పుడు తన భక్తుడికి భూలోకధామాన్ని ప్రసాదించాలి. సమయం ఆసనమైందనుకోండి, నిలుచున్నా ఈ దేహం ఇంత ఒక్క నిమిషమైనా. కోటీశ్వరుడు కావచ్చు, వేల కోట్ల రూపాయలకి అధిపతి కావచ్చు, స్పర్శ లేదు, ఎవరిని గుర్తించలేకపోతున్నాడు, ఖరీదైన వైద్యం జరుగుతుంది, ప్రాణాలు కాపాడే శక్తి కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులకు కూడా లేదని అనుకుందాం. ఎవరు రక్షిస్తారు చెప్పండి? రక్షించగలిగేటటువంటి వాడు ఒకటి పరమాత్ముడు, రెండు భగవన్నామం. ఈ రెండే మనకు ఒడ్డు చేస్తాయి. భగవన్నామం చెప్పే శక్తి కూడా క్షీణించిపోయింది అనుకోండి, ఆహార నియమం లెక్క అంతా లిక్విడ్లో వెళ్తుంది. నామం చెప్పే ఇది కూడా శక్తి లేదు. ఎలా చేస్తాం? ఎప్పుడు చేస్తాం? పెద్దవాళ్ళంతా చెప్పిన మాట ఇది వాస్తవం. యోగులు కూడా చెప్పారు, భగవన్నామం చెబుతూ తను చాలించినంత అదృష్టం మనకు లేదన్నారు. నామం చెబుతూ తెలివి కూడా ఉండి నామం చెప్పకుండా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తలంచుకుని పోయిన వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. ఎవరైనా వచ్చి నామం చెప్పండి అని చెప్పారు అనుకుంటా, నామం మాట ఉండండి, నేను అక్కడ పెట్టేట్టు డబ్బులు ఏమైనా అర్థం కావట్లేదు. నా పోయే ముందు కూడా ఈ డబ్బులు ఎక్కడున్నాయో, ఈ వీలునామాలు ఎక్కడున్నాయో, చివరికి వచ్చేసావు, ఇంకా ఎంతకైనా సర్దుకుంటాం చెప్పండి. ఇంకా సర్దుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆశ అటువంటిది. జీవి ఎలా బతుకుతున్నాడు ఈ లోకంలో? జీవి సంతృప్తిగా ఎందుకు బతకలేకపోతున్నాడంటే దానికి కారణం లేనిపోని ఆశలు మాత్రమే. పనికొచ్చే ఆశయం ఒక్కటి ఉండదు. ఆశలు అనేక రకాలుగా ఉంటాయి. ఆశలు శ్వాసల నిండా నిండిపోయాయి. అవి అడియాశలు కల్పిస్తున్నాయి. ఇంకెక్కడ మనకి శాంతి కనిపిస్తుంది? భగవంతుని దరిచేరే మార్గం మనకి ఎప్పుడు కనిపిస్తుంది? పరమాత్మని పొందగలిగేటటువంటి శక్తి మనకి ఎప్పుడు లభిస్తుంది? శరణాగతి భావంతో. గమనించండి బాగా, శరణాగతి భావంతో ఎవరు పరమాత్ముని ఆశ్రయిస్తారో వాళ్ళని తప్పకుండా కాపాడుతాడు భగవంతుడు. ఆ శరణాగతి భావం కూడా ఇప్పుడు లోపించిందిగా. ఎట్లాంటి విశ్వాసం ఉండాలి? పరమాత్ముని సేవిస్తే, పరమాత్ముని ధ్యానిస్తే, పరమాత్ముని కోసం పరితపిస్తే. ఒక ప్రహ్లాదుడికి ఎట్లాంటి విశ్వాసం కలిగిందో అంతటి విశ్వాసం మనకు ఉండాలి. ప్రహ్లాదుడు అన్నది భక్తి మన దగ్గర ఉందా? మన భక్తి ఎంతండి? ఒక పెద్ద సూర్యకాంతం భూమి చూస్తాను చూసారా, దాని దగ్గర ఒక చిన్న నందివర్ధన భూమి చూస్తే ఎట్లా ఉంటుంది? మన భక్తి కూడా చిన్ని పుష్పం. మన భక్తి అనేక రకాల విషయాలు మనకి వెళ్ళిపోతుంది తప్ప భగవంతుని గరిచేటటువంటి భక్తిగా మనం మలుచుకోవటం. మనం మలుచుకోవాలి. మనం పరమాత్మని పొందే దిశగా మనం మార్పు తీసుకురావాలి. ఎవరికి మార్పు కావాలి? మనిషికి కావాలి. మనిషికి మార్పు కావాలంటే ఎవరిని ముందు మార్చాలి? మనసును మార్చాలి. ముందు ఒకసారి మనం పక్కింటి ఆయన మార్చి చూద్దాం, ఆయన మారితే నేను మారుతా ఉంటా, ఆయన మారడం నన్ను మారడం. ఇది పరిస్థితి. ఒకటి గమనించండి, ముందు మనం మారే ప్రయత్నం చేయాలి. మనం మారాలి ముందు.
ఆమె మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళిందట వాళ్ళ అబ్బాయిని పట్టుకుని. అమ్మ ఏం వచ్చారని అడిగట గాంధీ మహాత్మా. ఏం లేదు స్వామి, మా వాడు బెల్లం తినకరా అంటే అదే ఎక్కువ చేస్తున్నాడు. సరే బాగుంది, దీనికి విరుగుడు నేను చెప్తానమ్మా, వారం పోయికి రానట ఆయన మహాత్మ. మళ్ళీ వారం పోయితే తల్లి వచ్చింది. మళ్ళీ ఈ బెల్లం తింటూనే ఉన్నాడు. ఇంటికి పోతుంది, తల్లి కారణాలు లేదు, చిన్నపిల్లాడు అడిగిన మోతాదు పెడుతూనే ఉంటే తింటూనే ఉన్నాడు. మళ్ళీ వచ్చాడు. అమ్మ మళ్ళీ ఆయన మహాత్ముడు అడిగింది, అయ్యా మరి ఏంటి పరిస్థితి, సమాధానం చెప్తాను కదా అని. అమ్మ వాడికి బెల్లం తినకురా అని చెప్పాలి, నువ్వు ఏం తినమన్నాను కదా, అందుకని ఒక వారం ఎవరు తీసుకున్నాను నేను, ఇప్పుడు నేను చెప్తున్నాను వాడు ఆచరిస్తాడు. మనం ఆచరించాలి, ఆచరించగలిగేటటువంటి శక్తి మనం పొందాలి. ఆచరించగలిగే శక్తి మనం పొందాలి అంటే మనం ఎవరిని ప్రార్థన చేయాలి, ఎవరిని ఆరాధన చేయాలి. నాకు విష్ణుమూర్తే సర్వస్వం అనుకున్నటువంటి ప్రహ్లాదుడు ఎవరిని సేవించాడు చెప్పండి? అంతిమం వరకు విష్ణుమూర్తినే సేవించాడు. నాకు పరమేశ్వరుడే శరణ్యం అని చెప్పి శరణాగతి భావంతో అంతిమం వరకు ఎవరు ప్రార్థన చేశారు చెప్పండి? భక్త మార్కండేయుడు. మరి అంత విశ్వాసంతో వాడు ప్రార్థన చేసినప్పుడు పరమాత్ముడు వచ్చి వాళ్ళకి పలుకగా లేనిది పెంజాల సీతారామయ్య గారు రచించినటువంటి సంకీర్తనలతో పాడితే ఆయన ఎందుకు రాడండి? దిగి వస్తాడండి, ఆయన అందరి దగ్గర వస్తాడు ఆయన. అట్లాంటి అమోఘమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి సంపద కలిగినటువంటి భక్తి గీతములు ఈ మానసిక హృదయానికి చైతన్యాన్ని కలిగిస్తున్నాయంటే అది పెంజాల సీతారామయ్య గారి సంకీర్తన చెప్తాను. మానసిక హృదయానికి చైతన్యాన్ని కలిగిస్తున్నాయి, బాధతో కూడుకున్న ఈ హృదయానికి చైతన్యాన్ని కలిగిస్తున్నాయి, భ్రమలతో జీవిస్తున్నటువంటి ఈ జీవితానికి ఒక మార్గాన్ని చూపిస్తున్నాయి. ఒక మార్గాన్ని. ఏ కీర్తన మీరు గమనించండి, స్వామివారు రాసిన, సీతారామయ్య గారు రాసిన గీతాలు చాలా గీతాలు ఉన్నాయి. ఏ గీతంలో నేను చూడండి ఆయన చెప్పాడు, స్వామి ఒక యోగిలా చెప్పాడు ఆయన ఒక గీతంలో. అట్లా ఆయన రాసినటువంటి కీర్తన మనకి ఒక గొప్ప ఉదాహరణ జీవితానికి. సంకీర్తనని కూడా అన్నమయ్య రాశాడు, నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము, ముట్టుటయు నిజము పోవుటయు. అలాగనే సీతారామయ్య గారి కూడా రాశాడు ఒక సంకీర్తన. వాస్తవం బతు సుఖము మనకి వసుదలో కనరాదురా, అస్థిరం బగు చోట సుఖమెదులకురా ప్రియ సోదర. సుఖపడాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. సుఖంగా ప్రయాణం చేసి ఈ దివ్యధామానికి చేరుకుని సీతారామయ్య గారి గురించి, ఆయన రాసిన సంకీర్తన గురించి వినాలనే ఆశ భక్తులకి ఉంటుంది. ఎక్కడుంది సుఖం? మనం పొందుతున్నటువంటి, ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి సుఖమంతా అశాశ్వతమైన సుఖం. ఈ సుఖం శాశ్వతం కాదు. ఇది సుఖం, ఈ సుఖం శాశ్వతం కాదు. అశాశ్వతమైనటువంటి సుఖాన్ని శాశ్వతం అనుకుని భ్రమించి జీవిస్తున్నాం. భ్రమించడమే కాదు, దాన్ని రమించి కూడా జీవిస్తున్నాం. ఎప్పుడు శాశ్వతమైనటువంటి సుఖం నీకు లభిస్తుంది అంటే, నువ్వు ఎప్పుడు పరమాత్ముడిని తెలుసుకోగలుగుతావో అప్పుడు మాత్రమే నీకు లభిస్తుంది. పరమాత్ముడిని తెలుసుకోవడం అంటే ఏదో కింద స్వామివారి దర్శనం చేసుకుని పైకి వచ్చి సంకీర్తన వినయాలంతటి సులువు కాదు. జీవితాన్ని భగవంతుడికి అర్పణ చేయాలి. ఒక అబ్బాయి కన్న తల్లితో తండ్రితో ఒక మాట అన్నాడు అనుకోండి, నాన్నగారు మీకు ఎలాగో భగవంతుడు ఒక 3 సంతానాన్ని ఇచ్చాడు కదా, 2 అబ్బాయిలు 1 అమ్మాయిని, నేను 2 అబ్బాయిలు ఒకడిని సన్యాసం స్వీకరించాలనుకుంటున్నాను, నాకు మీరు అనుమతినిస్తారా అని. ఏమంటే కన్న తల్లి ఎప్పుడైనా ఒప్పుకుంటుందా? ఏ తల్లి అన్నా అంటే ఆ పరమాచార్యుల వారి యొక్క కృప తెలిసిన వాళ్ళు, యోగి తత్వాన్ని తెలిసిన వాళ్ళు, త్యాగి తత్వాన్ని తెలిసిన వాళ్ళు మాత్రమే సరే వాడికి దైవికంగా వెళ్ళాలన్నట్టుందంటే వెళ్ళనివ్వండి అంటారు. వెళ్ళనివ్వండి. పాపం ఈ తండ్రి ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు, నువ్వేమిటి సులువుగా చెప్పేసావు, ఎన్ని కష్టాలు పడ్డావు నువ్వు వాడిని కనడానికి, నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాను నీకు ఇవన్నీ తెలుసుగా, ఇవన్నీ నీకు గుర్తున్నాయా లేదా అంటాడు.
ఇద్దరు అన్నదమ్ముల దగ్గర ఒక వ్యక్తి నేను సన్యాసాన్ని స్వీకరిస్తానంటేనే తల్లి తండ్రి అంత ఆలోచిస్తున్నారే, మరి ఇంత జీవితాన్ని ఏర్పాటు చేసుకుని ఇంతమందితో కలిసి జీవిస్తూ అనేక రకాల బాంధవ్యాలతో ముడిపెట్టుకుని ముందుకెళ్తున్నాం కదా, అంత సులువుగా నేను వదులుకోగలమని చెప్పండి? వదులుకోలేదు. కానీ కొంతవరకు తెలుసుకోగలుగుతాం. ఎట్లా తెలుసుకుంటాము? సాధనమున పనులు సమకూరు ధరలో. సాధనమున, ఆ సాధనమున పనులు సమకూరు ధరలో ఉన్నాం కదండి. ఆ సాని కాస్త బ్రాకెట్లో పెడితే ఏమవుతుంది? ధనమున పనులు సమకూరు ఈ ధరలోన. ఆ సాని ఎప్పుడైతే తీసుకొచ్చి బ్రాకెట్లో పెట్టాము ఏం మిగిలిందిగా? ధనమున పనులు సమకూరు ధరలోన. ఇంకా మనిషి యొక్క తేజస్ ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఆలోచన ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ధనం మీదకి వెళ్తుంది, గుణం మీదకి వెళ్తుందా? సద్గుణం కలుగుతుందా? ధనం మీదకి ఆలోచన వెళ్ళినప్పుడు మంచి చెడు అనేటటువంటి భేదాలు అలా 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 తగ్గిపోతూ ఉంటాయి. ఇవి ఎప్పుడైతే తగ్గిపోతాయో మానసికంగా అనేక రకాల మార్పులు కలుగుతూ ఉంటాయి. మానసికంగా అనేక రకాల మార్పులు ఎప్పుడు నీకు కలిగాయో బుద్ధి మరోలా ప్రవర్తిస్తూ ఉంటుంది. బుద్ధిలో ప్రవర్తన బాగలేదనుకోండి, వెంటనే చెప్పేస్తారు చుట్టూ ఉన్న వాళ్ళంతా, ఏమిటి ఆయన బుద్ధిమంతుడు కాదండి, ఆయన బుద్ధి మంచిది కాదండి. ఈ ధనం నాకు ఇచ్చారనుకోండి, ఎంతకాలం నా దగ్గర ఉంటుందని చెప్పండి? నాకు ఎంతో కొంత ధనం ఇచ్చారు మీరు అందరూ కలిసి, అయ్యో పాప ఆయన విశాఖపట్నం నుంచి వచ్చాడు, ఏదో ఆయన తెలిసిన 4 విషయాలు మన దగ్గర ఉంచాడు, కానీ వెళ్ళేటప్పుడు ఆయన దారి ఖర్చుల మీద అని చెప్పి నాకు ఇచ్చారనుకోండి, అది నాకు శాశ్వతం ఉంటుందా? నా దగ్గర ఉండిపోతుందా? అది నాకు ఇంకా 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 మందిరాలు కట్టేటప్పుడు శక్తిని ఇస్తుందా? సీతారామయ్య గారి 50 వర్ధం జరిగింది కదా, 100వ వర్ధం దాకా నేను బతికుంటే ఆ వర్ధంతి శాతం డబ్బులు అనుకుంటే నన్ను పరమాత్ముడి లోపల ఉంచుతాడా? ఏది శాశ్వతంగా తెలుసు, ప్రతి జీవికి తెలుసు ఇది అశాశ్వతమని. కానీ భ్రమలో జీవిస్తున్నాం కదండి. తామరాకు మీద నీటి బిందువు చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఓహో, నీటి బిందువు అక్కడ ఉందంటే ఆ నీటి బిందువు కింద తామరాకు పైన తడి ఉంది అని అనుకుంటాం. ఆ ఆకుని ఇలా కలిపామనుకోండి, ఆ చుక్క కింద వెళ్ళి మళ్ళీ సరస్సులో పడింది అనుకోండి, ఆ పైన ఆకు ఎట్లా ఉంటుంది? పొడిగా ఉంటుంది. అంతవరకు నీటి బిందువు ఉందిగా, తడిగా ఉండాలిగా, పొడిగా ఎందుకు ఉంది? ఆ నీటి బిందువులా మనం జీవించాలి. ఆ నీటి బిందువులా జీవించాలి, భక్తజన సింధువుగా జీవించాలి. అలా జీవించలేవుగా, అలా జీవించలేకపోతున్నాగా. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏది మనకి ప్రాప్తించినా, ఏది మనకి లభించినా, ఎంత ఐశ్వర్యం కలిగినా, ఎంత సంపద కలిగినా, ఎంత కీర్తి కలిగినా, ఇది నాకు భగవంతుడు ఇచ్చింది అనే భావనతో బ్రతికిన వాడే గొప్ప అదృష్టవంతుడు ఈ లోకంలో. ఇది భగవంతుడు ఇచ్చాడనే భావనతో. కానీ ఆ ఆలోచన ఇప్పుడు లేదు. కొన్ని రూపాయలు కలిగితే మాటల్లో మార్పు వస్తుంది, మరి కొన్ని రూపాయలు కలిగితే ఇక్కడున్న నేత్రాలు ఇక్కడ కదులుతాయి, ఇక్కడ వెళతాయి. అనేక రకాలుగా హరిషడ్ వర్గాలు మొత్తం కూడా విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. దానికి కారణం నీలో ఉన్నటువంటి అహంకారం. ఈ అహంకారం పోవాలి కదండి. అహం ఉంటుంది, కారం ఉంటుంది. ఎందుకంటే రోజు కారం లేకుండా అన్నం తింటున్నామా? కంపల్సరీ ఉంటుంది. ఈ రెండింటినీ పోగొట్టుకోవాలి. ఈ రెండింటినీ పోగొట్టుకోవాలంటే ఇప్పుడు బాగా రోజు చక్కగా పందాలు వేసుకుని కాఫీ తాగేటటువంటి వ్యక్తికి ఉన్నటువంటి షుగర్ వచ్చింది అనుకోండి, రేపటి నుంచి డాక్టర్ గారు చెప్తారు నువ్వు పందాలు వేసుకోకయ్యా అని చెప్పి. ఈ తాగడం మానేస్తాడా? ఓ 4-5 రోజులు బాధపడుతూ ఉంటాడు, అయ్యో నిన్న దాకా కనీసం ఒక చెంచా పంచదార పడేది, ఇప్పుడు అస్సలు వేసుకోవద్దు అన్నారు అని. తాగడం అయితే మాండు, కష్టాలు పడినా సరే తాగేస్తాడు. ఎందుకంటే కాఫీ పోవాల్సింది లోపలికి, పంచదార మాట పక్కన పెడదాం. అంటే జీవికి ఒకటి లోపించిన అనుభవించేయాలి. సరే, నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందో, పంచదారే వద్దన్నారు కదా, కాఫీ కూడా మానేస్తే పోయిందిగా, నాకు టీ కాఫీ అలవాటు లేవని చెప్పుకోవచ్చుగా.
అప్పుడు ఆరోగ్యంలో అనేక రకాల మార్పులు వచ్చి మళ్ళీ నీకు శక్తితో కూడుకున్నటువంటి దేహం నీకు దృఢత్వాన్ని కలిగించవచ్చుగా. మందారే కదా మాయన ఉన్నారు. ఇప్పుడు ఇవాళ మనకి మన దయాకర్ గారు స్వీట్ పెట్టారు, పెట్టినప్పుడు అంటే అయ్యో రాజుగారికి షుగర్ కదా అండి, అయ్యో బాబా చూసుకుంటాడు కొంచెం ఎక్కడ అడిగాదండి. వదిన గారు మరీ చెప్పి పంపించారు, అయితే స్వీట్లు పెట్టకుండా తిరిగి మా ఇంటికి శ్యామ గారు అంటే స్వీట్ మాత్రం పెట్టకుండా చెప్పిందని వదిన గారు చెప్పినాను. ఈయన అంటాడు, ఏమయ్యా నీకు విశ్వాసం పోయినట్టుంది, నా సాగు సంగతి బాబా చూసుకుంటాడు, మధ్య నాకు ఒక చెంచా ఎగస్ట్రా అంటాడు ఆయన. ఒక చెంచా ఎగస్ట్రా తీసుకునే ప్రయత్నం నా చేస్తాను కానీ ఒక చెంచా తగ్గించుకునే ప్రయత్నం కానీ దాన్ని పూర్తిగా వదిలేయాలనిపిస్తుంది. ఒక కాఫీలోనే నువ్వు వెనక్కి రాలేకపోతున్నావే, వదలలేకపోతున్నావే, ఇంత సంసారాన్ని అంటి పెట్టుకొని ఇంతమందిని దగ్గర పెట్టుకొని అనేక రకాల బాంధవ్యాలతో మమకారాలతో నువ్వు ఎక్కడ వదిలేయగలుగుతావు చెప్పు, నువ్వు ఎక్కడ వదిలిపెట్టగలుగుతావు చెప్పు, వదలలేవు, పట్టుకుని ఏర్పడిస్తుందే. ఒకసారి ఈ సంసార సాగరంలో ప్రవేశించిన తర్వాత మధ్యలోకి ఎక్కడో వెళితే అలలు ఉండవండి అంటారు. అలలు లేకపోయినా కళ్ళు ఉంటాయిగా, అవి వదిలిపోవుగా, కర్మ ఉంటుందిగా, అది వదిలిపోదుగా. ఆ కర్మ ఏదో చేశాక కనుక జన్మ వచ్చింది. ఈ జన్మలో కర్మరాహిత్యాన్ని కోరుకునే ప్రయత్నం చేయాలి. అలా జన్మించిన వాళ్ళందరూ కూడా జీవితాలను త్యాగం చేయలేరండి, జీవితాలని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించలేరండి. ఈ జీవితంలో పొందినటువంటి ఆనందం మరే జీవనంలో దొరకదు కదా అనేటువంటి ఆలోచన కలగకుండానే వెళ్ళిపోతూ ఉంటారు కానీ, ఈ జీవితం కోసం ప్రాకులాడుతూనే ఉంటారు కానీ ఇది అశాశ్వతమైనటువంటి భావనతో జీవించేవాడు చాలా తక్కువ. తన పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని విశ్వాసంతో పరమాత్మ యందు, హరనాథుని యందు, కుసుమకుమారి దేవి యందు ఉంచి తాను ధన్యుడై కొన్ని లక్షల మందికి బాబా గీతాలను అందించినటువంటి మన పెంజాల సీతారామయ్య గారు చరితార్థులయ్యారని చెప్పాలి, చరిత్రను పొందారని చెప్పాలి. సీతారామయ్య గారు ఇవాళ దేశం మొత్తం మీద ఎక్కడికి వెళ్ళండి, ఏమండి రాజశేఖర్ గారు రాసిన పాటలు పాడతారా, హరికృష్ణ గారు రాసిన పాటలు పాడతారా, సీతారాం అన్నాజీరావు గారు రాసిన పాటలు పాడతారా అడుగుతారా ఎవరన్నా? అడగదు. ఏమంటే సీతారామయ్య గారి పాట పాడండి చాలు, ఒక్కటి పాడండి. ఆ సీతారామయ్య గారి పాట ఒక్కటి వింటే చాలండి, జీవితం ధన్యమైపోతుందంటాం. ఆ రచనలో ప్రేమ స్తంభించింది, ఆ రచనలో ప్రేమ నిండి ఉంది, ఆ రచనలో బాబా పరిపూర్ణ తత్వం ఇమిడీకృతమై ఉంది. తెలిసిన వాళ్ళు దాన్ని జ్ఞానవంతంగా తీసుకుంటారు, దాన్ని భక్తితో స్వీకరిస్తారు దాన్ని. అది తెలియని వాళ్ళు ఏదో ప్రసాద్ గారు పాడితే నేను వెనక పాడినట్టుగా ఉంటుంది, లేదు రాలమండి వీరభద్రరావు గారు 4 మాటలు చెప్తే ఆయన వెనక నేను మాట్లాడినట్టు ఉంటుంది. పరమాత్ముని యొక్క, హరనాథుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమని, హరనాథుని యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్యతత్వాన్ని నీవు అనుభవించాలన్నా, దాన్ని సేవించాలన్నా, దాన్ని స్వీకరించాలన్నా, దానితో నీ జీవితం ముడిపడి ఉండాలన్నా నీవు పెండ్యాల సీతారామయ్య గారి సంకీర్తనలు పాడవలసిందే, పాడుతూ ఆడవలసిందే. స్వామి సత్యనారాయణ పాడుతూ ఆడవలసిందే. ఏమండి ఈ కీర్తన బాగుంది, ఆ కీర్తన బాగులేదని చెప్పడానికి అవకాశం లేదు. అందులో ఏ కీర్తన చూసినా, రాజుగారి మందిరంలోకి వెళ్ళాం, పల్లె నిండా ఆయన వజ్రాలు పెట్టారు, అమ్మ మీకు కావాల్సి తీసుకుంటున్నారు అనుకోండి, ఏం చేస్తాం? 2 దోషులు పెట్టి మొత్తం లాగేస్తాం. అట్లా రాజుగారి పల్లెల్లో ఉన్న రత్నాల కన్నా విలువైన కీర్తనలు ఏవైనా ఉన్నాయంటే పెంజాల సీతారామయ్య గారి సంకీర్తనని చెప్పాలి. ఆ రత్నాలు మనకు శోభని వచ్చుగాక, సంపదని వచ్చుగాక, ఇకల్లో భోగభాగ్యాలను ప్రసాదించవచ్చుగాక, కానీ ఫలానికి చెందేటటువంటి గోలోకనామాన్ని ప్రసాదించగలిగేటటువంటి రత్నాలు ఎక్కడైనా ఉన్నాయంటే అది పెంజాల సీతారామయ్య గారు రాసినటువంటి రచనలో, పుస్తకంలో, సంకీర్తన రూపంలో, భక్తి గీతాల రూపంలో ఇమిడీకృతం ఉన్నాయి. అందులో ఒక కీర్తన కాపాడండి, కట్ట తొలగిపోతుంది. ఒక కీర్తన అనండి, ఏం పవిత్రమైపోతుంది. ఒక కీర్తన వినండి, ఇంద్రియాలన్నీ కూడా మార్పు చెందుతాయి. ఇహంలో అనేక రకాల మార్పులు మనం చోటు చేసుకుంటూ ఉంటాం. ఈ మార్పులన్నీ ఎట్లా వస్తాయండి? శరీరంలో చిన్న మార్పు వచ్చింది అనుకోండి, ఆరోగ్యరీత్యా వెంటనే మనిషిని చూస్తే చెప్పేస్తారు, ఏమంటే ఆయనకి ఏదో బాధ లేనట్టుంది,
అందుకే ఆయన అట్లా ఉన్నారు. అదే పరమానందంగా జీవిస్తున్నారు అనుకోండి, ఏమంటే ఆయన ఏదో పెంచాల సీతారామయ్య గారి సంకేతం పాడి ఉంటాడంటే అందుకే ఆనందంగా ఉన్నాడు చెప్పుకుంటాము. సీతారామయ్య గారి సంకీర్తనలో అట్లాంటి దివ్యమైనటువంటి శక్తి లోపల ఉంది. ఏమంటే అష్టాక్షరి మంత్రంలో ఉన్నటువంటి శక్తి, ఆ మంత్రాన్ని స్వీకరించి దాన్ని పఠనం చేసిన వాడికి తెలుస్తుంది. పంచాక్షరి మంత్రంలో ఉన్న శక్తిని స్వీకరించి దాన్ని పఠనం చేసిన వాడికి ఆ శక్తి తెలుస్తుంది. అలాగే కుసుమహర పంచాక్షరిలో అంతర్గతంగా ఇమిడీకృతమైనటువంటి పాటలు, గీతాలు, సంకీర్తనలు కనుక సేవిస్తే, గానం చేస్తే, వాటిని పట్టుకొని ప్రయాణం చేస్తే అంతిమంలో నీకు గోలోకధామం తథ్యం తథ్యం తథ్యం. అందులో సందేహం లేదు. ఇంకెవరి మోక్షాన్ని పొందాలని చిన్న విషయం కాదు. మోక్షం అంత సులువుగా రాదు. మోక్షం ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీగా ప్రయాణం చేయడానికి కుదరదు. మోక్షం అంటే పరమాత్మ ఇస్తేనే వస్తుంది. ఆయన ఇవ్వాలా, నేను పుచ్చుకోవాలా. నేను మోక్షానికి పోతానని నేను మాట్లాడగలను. ఇప్పుడు నేను వచ్చి కూర్చున్నాను, అమ్మ ఇచ్చిన అదృష్టం, అయ్య ఇచ్చిన అదృష్టం, నేను ఒక్కడు. వాళ్ళిద్దరూ వచ్చి నేరుగా నన్ను వెళ్ళేగా సోనాం గురించి వాళ్ళిద్దరూ దూతను పంపించారు. ఎవరా దూత? శేషగిరి. శేషగిరిలో మాకు దూత ఆయన పంపించారు. శేషగిరి నువ్వు వెళ్ళి మన దయాకర్తో చెప్పిన ఆయన కూడా దయామయుడే. ఆ దయామయుడికి దయాకరుడు తోడుగా ఉంటాడు ఇక్కడ ఈ సన్నిధానంలో. సో ఆయన ఒక మాట చెప్పుకున్నాడు. ఎక్కడో పొదిలి ఒంగోలు దగ్గర లక్ష్మి గారు కూడా ఉన్నారు. అక్కడ స్వామి సంకీర్తన చేశారు. ఒంగోలు లక్ష్మి గారు వారు అక్కడ సంకీర్తన చేసినప్పుడు నేను పొదిల్లో శ్రీ కుసుమహరనాథ ప్రచార సంస్థ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమంలో కేవలం సీతారామయ్య గారి గురించి 2 మాటలు చెప్పాను. అక్కడ ఎక్కువ చెప్పలేదు. నేను వెళ్ళింది ఉపన్యాసం చెప్పడానికి ప్రభుత్వ ప్రేమతత్వం గురించి. కానీ అందులో సీతారామయ్య గారికి వస్తుంది. ఇప్పుడు రాముడు గురించి చెప్పినప్పుడు రామదాస్ గురించి చెప్పుకోవాలి కదండి. ఒక మాట గట్టిగా అనుకుంటే 1000 మంది వానరులు రాముడికి సేవ చేశారు. కానీ కీర్తి ఎవరికి దక్కింది? హనుమంతుడికి వచ్చింది. లక్షలాది మంది సంకీర్తన గానం చేస్తున్నారు. కీర్తి ఎవరికి వస్తుంది? గట్టిగా చెప్పండి. నాకు వినపడలేదు అసలు. కొన్ని 1000 మంది వానరులు కలిసి రాముడికి వారధ కట్టారండి. వారధ నిర్మించారు. ఆ వారధలో చక్కగా రాముడు అవతల ఉండి చేరుకున్నాడు. రాముడికి వారధ లేకపోతే వెళ్ళాడా? వారధ అవసరం చెప్పడానికి నన్ను ఎవరైనా పట్టుకొచ్చారా? పట్టుకొని అది ఏదో వచ్చాడు. రామచంద్రమూర్తి వెళ్ళాడు, వెళ్ళగలను ఆయనకి అన్నీ తెలుసు. కానీ అక్కడ సేవ ఉంటుంది కదా, సేవ అంటే నా రాముడికి సేవ చేసి తరించాలని ఆంజనేయ స్వామి ఎట్లా ఆ రోజుల్లో వీళ్ళు నా అన్నదాన్ని కృష్ణుడికి సేవ చేయాలంటే పంజాల సీతారామయ్య సంకీర్తన పాడాలని ఇంతమంది ఇక్కడ ఊళ్ళుతున్నారు, ఇంతమంది ఇక్కడ ఊళ్ళుతున్నారు అంటే అట్లా జరగబట్టి అది అయింది. అట్లాంటి అమోఘమైనటువంటి ఒకటి మనం గ్రహించాలా. మనం పొందినటువంటిది ప్రతిదీ కూడా ఈ లోకంలో మన వెంట ఏది రాదు. పుట్టుకు మీకు తెలుసుగా, ఇలాగ బయటికి రాగానే ఎవరు కేకేస్తారు అంటే మళ్ళీ కర్మలోకి వచ్చానని. బయటికి రాగానే కేక వినిపిస్తుంది. కేక వినపడగానే నాయనమ్మ గారు అంటున్నారు అర్జెంటుగానే, బాబు నష్టం దయ్యం అడుగుతా ముందు వీడు ఏమిటి మీ సంగతి ఏం తెలుసుకోవాలి. 90 సంవత్సరాల ఆయుష్ ఉన్నా, 60 సంవత్సరాల ఆయుష్ ఉన్నా పుట్టుక కారణమైంది. వాడు మంచా, వాడు చెడా. అలాగే నీ బుద్ధి నీకు కారణమవుతుంది. నువ్వు మంచా, నువ్వు చెడా. సరే, ఒక పేరు బంధం. తల్లికి బిడ్డకి ఏ బంధం ఉంటుందండి? వస్తూ కానీ ఏమన్నా కొడుకు వేలతో కొన్ని కోట్ల రూపాయల పత్రాలు గట్ట ఏమన్నా పట్టుకొచ్చాడు అక్కడి నుంచి, అమ్మా గత జన్మలో 100 కోట్ల రూపాయలు నేను ఇలా రాశాను, అది అప్పుడు నేను అనుభవించలేకపోయాను, ఇప్పుడు తీసుకొచ్చాను, అనుభవించండి తెచ్చిస్తాను. మనకి ఆ గర్భం నుండి బయటకి ఏమొస్తుంది? రూపం ఒకటే వస్తుంది. ముద్దుగా కనిపించేటటువంటి ముద్దుల మాటలు ఆడపోయేటటువంటి రూపం ఒకటే బయటకు వస్తుంది తప్ప ఆ రూపం నుంచి ఏ ఆస్తులు ఏ పాస్తులు రావు. కేవలం బిడ్డ వస్తుంది. సరే, 9 నెలల పాటు మోసినటువంటి కష్టపడి మోసినటువంటి ఆ బిడ్డ బయటకు వచ్చినప్పుడు పేగుబంధాన్ని తెచ్చేస్తారు. నిజంగా వైద్యుడిని తల్లి అడిగింది అనుకోండి, అయ్యా మనకు 9 నెలల బంధాన్ని నిలబెట్టడానికి కుదురుతుందా చెప్పండి? వైద్య శాస్త్రంలో ఎవరైనా దీన్ని అంగీకరిస్తారో చెప్పండి? ఎక్కడి బంధం అక్కడ తెగిపోవలసిందే. శాశ్వతమైనటువంటి బంధం ఎక్కడ నీకు కలుగుతుందంటే భగవన్నామం చేసినప్పుడు కలుగుతుంది, భగవంతుడు ఆరాధించినప్పుడు కలుగుతుంది, భగవంతుడు సేవించినప్పుడు కలుగుతుంది. భగవంతుడే నాకు సర్వస్వం ఉన్నప్పుడు కలిగేటటువంటి అనుబంధం
గురించి చెప్పాలంటే మన బంధకం గారు చెప్పాలి. ఆ అనుబంధానికి ప్రతిబంధమైన ఆయన అందరూ బంధకమే అంటారు. నేను అనుకున్నా ఏంటి బంధకం మీద బయటకు వచ్చాడా అని. కాదు, ఆయన మన ఆ బాబా భక్తులకు అనుబంధకమే అంటాను నేను. ఆయన ప్రేమతత్వం కోసం కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇప్పటికీ కూడా బాబా యొక్క కీర్తి నిలబడాలి ఈ విశ్వంలో, ఈ విశ్వంలో, ఈ దేశంలోని పయనిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయనకి నేను సదా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఎంత అదృష్టవంతులు అంటే ఈవేళ పెండ్యాల సీతారామయ్య గారిని ఫోటో చూసాం, చిత్రాన్ని చూసాం, శేషమ్మ గారిని చూసాం. ఆ శేషమ్మ గారి యొక్క శేషం కూడా, ఆ ఇద్దరి తరగత స్వరూపం కూడా ఇక్కడ తల్లిని చూస్తున్నాం. మనం కూడా మన సీతారామయ్య గారి వాళ్ళ అమ్మాయి అల్లుడి గారిని చూస్తాం. ఎంత అదృష్టవంతులు అండి. ఎక్కడో అన్నమాచార్య వంశీయుల తరకు పన్నెండో తరాన్ని చూసి మనం ఆనందపడిపోతున్నాం కదా. సాక్షాత్ మనందరికీ గోలోక రామాన్ని ప్రసాదించడానికి దివ్యమైనటువంటి సంకీర్తనలు అందించినటువంటి వారి తనయ ఈ సభలో ఉండటం మనందరి అదృష్టం. మన స్వామిని అమ్మని ఒకటే ప్రార్థన చేస్తాం. వేళ చేసినా, రేపు ఏకాహం చేసినా ఆ తల్లికి ఆయనకి 100 ఏళ్ళు ప్రసాదించండి. మరొక అంటే ఇప్పుడు 50వ ఆరాధనోత్సవం చేస్తున్నాం మన స్వామివారికి. 100వ ఆరాధనోత్సవంలో కూడా దంపతులతో ఇక్కడ కూర్చోవాలి, మన మందిరంలో కూర్చోవాలి, మళ్ళీ మనం సేవ చేయాలా, మళ్ళీ మన గురించి ఇక్కడ రావాలి. ఆ తృష్ణ పరమాత్ముడు మనకి నెరవేర్చాలి. ఏది కూడా మనం ప్రాప్తిగా తీసుకున్నదే తప్ప మనకి లభించింది కాదు. మనకేది లభించలేదు. పుట్టుక ఎలా ఉంటుందో గిట్టు కూడా అట్లే ఉంటుంది. మీరు గమనించండి, ఈ జీవి పోయిన తర్వాత, శ్మశానానికి తీసుకెళ్ళిన తర్వాత చేతికున్న ఉంగరం కూడా ఉంటుంది. ఇక్కడే తీసేస్తారు, ఇంట్లోనే, ఇంటి దగ్గరే మొత్తం తీసేస్తారు. అయ్యో కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించాడు కదా అని చెప్పి ఆ జీవిని ఎక్కడైనా ఇంట్లో పెడుతున్నారు. కనీసం భక్తులు కానీ బంధువులు కానీ ఎవరు వచ్చి చూసినా బయట చల్లపెట్లో చూస్తున్నారు తప్ప, ఫ్రీజర్లో పెడితే చూస్తున్నారు తప్ప ఇంట్లో ఎవరు చూస్తున్నారు చెప్పండి. ఎప్పుడైతే ప్రకాశవంతమైనటువంటి లోపల ఉన్నటువంటి చైతన్యం వెళ్ళిపోయిందో, అచేతనంగా ఉన్నటువంటి దేహాన్ని కూడా ఇష్టపడటం లేదు. మనం అనుకున్న వాళ్ళు కూడా ఇష్టపడటం లేదు. దానికి కారణం ఇక మొదలవుతుంది, దేహంలో మార్పు మొదలవుతుంది. మనిషి చైతన్యంగా ఉన్నప్పుడు ఎన్ని మార్పులు వచ్చినా పక్కనే ఉంటాం, పక్కనే మాట్లాడుతూ ఉంటాం. లోపల పరమాత్మ చైతన్యం పోగానే అచేతనమవగానే అచేతనమైన ఆ వస్తువుని ఉంచడానికి కూడా మనం అంగీకరిస్తుంది. మన వాడేగా, మనతో 40-50 ఏళ్ళు కలిసి తిరిగిన వాడేగా. ఇది మన స్థితి. ఈ స్థితి నుంచి మనం పైకి రావాలి అంటే మనకు ఒక సద్గతి కావాలి. ఆ సద్గతి కావాలంటే ఎవరిస్తారా సద్గతి? నిర్భయంగా రాసేస్తాం, ఒక మెసేజ్ పెడతాం, ఎవరైనా పోతే ఫోటో పెట్టి శివైక్యం చెందారు, లేదా పరమపదం వైకుంఠ సాన్నిధ్యం కలిగింది. ఏమంటే ఆయన వైకుంఠ సాన్నిధ్యం కలిగిందా అన్నది కదా. మీరు చెప్పండి, మీరు ఒక సర్టిఫై చేస్తే లోపల సర్టిఫై చేస్తాం, శివైక్యం పొందారు. నిజమే. అంటే జీవి ఎక్కడికి వస్తుంది? పరమాత్మ ప్రకాశంతో ఈ జీవి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ అదే ప్రకాశం ఆ జీవి పరమాత్మలో అయిపోయింది. పరమాత్మలో ఐక్యమైందని నువ్వు ఎట్లా చెప్తున్నావు? నువ్వు విట్నెస్ ఏమైనా ఉందా? యూ హ్యావ్ ఎనీ విట్నెస్? ఒక సాక్ష్యం ఉందా? ఇవ్వండి, ఇది సాక్ష్యం అని చెప్పడానికి సాక్ష్యం లేదు. కానీ సులువుగా రాస్తాం. వైకుంఠ సాన్నిధ్యాన్ని పొందారు, శివైక్యం చెందారు. చేసిన కర్మలు ఉన్నాయి చూసారా, అవి మంచిగా ఉంటాయి. నీ జీవన ప్రయాణంలో, నీ జీవితకాలంలో చేసిన ప్రతి కర్మ కూడా మంచిగా ముందుకెళితే, పరోపకారం చేస్తూ ముందుకెళితే, పరులు బాగుండాలని ఆలోచించి ముందుకెళితే, దాన ధర్మాలు చేస్తే, ఆలయాలు నిర్మిస్తే, భక్తులను చేరదీస్తే, ఇన్ని రకాల మంచి పనులు చేసినా కూడా ఇంకా సందేహమే, ఈ దేహం పరమాత్మకు వెళ్ళిందా లేదా. అది ఒకటి మాత్రం వాస్తవం. మనిషి తన జీవితాన్ని సార్థకత చేసుకునే దానికి ఉపయోగపడేటటువంటి విషయాలు ఏమన్నా
బ్రతికుంటుండగా జరిగేటటువంటి కళ్ళతో చూసుకుని చేసేటటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయంటే, ఆచరించే విషయాలు ఏమైనా ఉన్నాయంటే అది ఒకటి దానం, ధర్మం, ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావటం, విగ్రహ ప్రతిష్టలలో భాగస్వాములు కావటం, భగవన్నామం చేసేటప్పుడు సంకీర్తనలు కానీ, ఏకాహాలు కానీ, త్రియాహాలు కానీ, సప్తాహాలు కానీ చేసినప్పుడు చేసేటటువంటి ఆర్థిక సహకారం, నారాయణ సేవలు చేసేటువంటి ఆర్థిక సహకారం, ఒక పేద విద్యార్థి చదివించడంలో చేసే ఆర్థిక సహకారం, ఒక వ్యక్తిని వైద్యం నుంచి అంటే పాపాన్ని అనుభవిస్తూ అనేక రకాల బాధలు ఇంద్రియాలతో పడుతున్నటువంటి వాడిని కనుక వైద్య సేవలకు వాడికి కొంత ధన రూపాయల ఆర్థిక సహకారం చేసి వాడి కష్టాన్ని తొలగించగలిగితే అంతకన్నా కీర్తి మరొకటి ఇక్కడ ఈ లోకంలో లేదు. బ్రతికుంటుండగా చేసుకునే కీర్తి, బ్రతికుంటుండగా మనకు మనంగా చేసుకునే కీర్తి. అందుకే చాలా మంది మీ అందరికీ తెలిసిన విషయమే, వాళ్ళు ముందు బతికుంటుండగానే కాశీ వెళ్ళిపోయి బిడ్డ ప్రధానాలు చేసుకుంటున్నారు. అంటే పిల్లల మీద అంత నమ్మకం ఏర్పడింది. ఏమో వీడు పోయిన తర్వాత చేస్తాడో లేదో, ఇలా చెప్పారు కదా, ఫ్రిడ్జ్లో పెడతారు, బయట పెడతారు, అక్కడి నుంచి పంపించేస్తారు. ఇంటి చుట్టూ పోయి ఖాళీ ఉందని ప్రదక్షిణ చేయిస్తారు. అక్కడ పార్థివ దేహంలో బయట ప్రదక్షిణ చేసి దక్షిణ ఇచ్చేస్తారు. అక్కడ పెట్టాడు ఆయన. నమ్మకం పోయింది. ఇంకా ఈ ధర్మాన్ని ఆచరించే లోకం కాదు ఇది. ఏదో మన బిడ్డలే మనం కన్నాం, మన రక్తమే, మన అనుబంధమే అని వాళ్ళు రేపు వాళ్ళు కారే మనం ఎలా నమ్ముతాం వాళ్ళని అని బ్రతుకుంటుండగానే ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి బిడ్డ ప్రదానాలు చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక శక్తి మేరకు ఏదో శాశ్వత దాన ధర్మాల ప్రక్రియలో పాల్గొంటూ ఇంటికి వచ్చి హరి అంటున్న వాళ్ళు ఉన్నారు. ఏదో కాశీకి పోతే మోక్షం కైలాసం అనుభవం వస్తున్నాడు కదా అని చెప్పి కాపలా కాశీ 6 నెలలు 6 సంవత్సరాలు ఉండి కూడా వెనక్కి వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. 6 ఏళ్ళు అక్కడ జీవిస్తాడు. కాశీలోకి పోతే మంచిదటండి, కైలాసంకి వెళ్ళిపోతాడు కదా అని. కర్మ ఉండదుగా, కర్మ ఉంది. అది ఏం చేసుకుంటే వెనక లాక్కు వస్తుంది. ఇది కాశీలో పోవాలనుకున్నాడు, ఇంటికి వచ్చి పోతాడు. వాడి ప్లానింగ్ ఏంటి? కాశీలో పోతే మణికర్ణి కాబట్టి చక్కగా దహనం చేస్తాడు, పరమేశ్వరుడు అయిపోవచ్చు అని. 6 ఏళ్ళు అయింది, ఇంకా ప్రాణం బాగా వీడికి విసుకొచ్చింది. అన్నాళ్ళు ఇక్కడ ఎలా ఉంటాను, ఇది ఈ కాశీ దీంట్లో ఈ క్షేత్రంలో రోజు పరమేశ్వరుడు దర్శనం చేస్తున్నాం, చావు కోసం ఎదురు చూస్తున్నాం కదా, చావు లభించలేదు కదా అని ఇంటికి వచ్చేస్తాడు. మనాడు పోతాడు. అక్కడ పోసాడు, ఇక్కడ ఎందుకు పోయాడు? అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి దేహాన్ని సాధించుకున్నారు, తనువు సాధించాలనుకోరు. ఇక్కడికి వచ్చాక తనువు సాధించడం కర్మ. ఏది తప్పదు, ప్రతిదీ వెంటాడుతూనే ఉంటుంది. వెంటాడకుండా చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. మనం దాని వెంట తిరిగితే మళ్ళీ మామూలు అవుతుంది. అది మన వెంట తిరగకుండా ఉండాలి, అది మన కంట పడకుండా కూడా ఉండాలి. అందుకే పుట్టుకతోనే పిల్లలకి మనం కొన్ని మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఈ సంస్కృతి, ఈ వారసత్వ సంపద, ఈ జ్ఞాన సంపద, ఈ ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉందో దాన్ని మనం మన పిల్లలకి అందజేయాలి. ఏం అందజేస్తున్నాం? ఆయన 4 కమర్షియల్ కాంప్లెక్స్లు, ఒక 4 అంతస్తుల మేడ, ఒక 4-5 ఏదో వస్తువులు, ఆభరణాలు నగలు అందజేస్తున్నాం. సంస్కృతి ఎక్కడ అందజేసింది చెప్పండి? సంపద ఎక్కడ అందజేసింది చెప్పండి? నిన్న వరలక్ష్మి వ్రతం, సెలవు శుక్రవారం, పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు. సరే, ఇవాళ ఒక్కరోజు స్కూల్ మానేసినందులో వాడికి పట్టా ఏమి ఇవ్వాలని డోకా లేదు. పట్టా ఇస్తారు తప్పకుండా, ఎట్టని చూస్తారు. కాబట్టి ఈ ఒక్కరోజు పిల్లలు ఎందుకు రాలేదు? మనం ఎందుకు రాలేదు? ఎప్పుడు కూడా ఒకటి గమనించండి, మనం అనుభవిస్తే అది స్వార్థం అవుతుంది, దాన్ని 10 మందికి పంచిపెడితే నిస్వార్థం అవుతుంది. ఈ సంపద నాకు సంబంధించింది, నా వయసుకు సంబంధించింది, పిల్లాడికి నా వయసు లేదు కదా అని అనుకోకూడదు. పిల్లాడిని కూడా తెచ్చుకొని కూర్చోబెట్టాలి. మనం నేర్పిస్తేనే వాళ్ళకి వస్తుంది. కొత్తగా ఒక అమ్మాయి ఇంటికి కోటలుగా జరిగినప్పుడు అత్తగారు ఏం చేస్తారు? వారసత్వ సంపదను అందిస్తారు. అమ్మాయి ఈ నో చేయాలి, ఈ నోను ఆచరించాలి, అలాగే ఈ పెంజాల సీతారామయ్య సంకీర్తనలు పాడాలి, ఈ కుసుమహరాజు నామయజ్ఞను ధరించాలి, మానవులు నువ్వు కూడా ఈ ఆశ్రమాలకు వెళుతూ ఉండాలని చెప్పాలి. ఎందుకు అంగీకరించలేకపోతా? చప్పట్లు పట్టలేకపోతా? అంగీకరించారు అందరూ. ఇక్కడ అందరూ అంగీకరించారు. మీరు చెప్పలేదండి, మీరు చెప్పలేదండి. ఏమిటి? అన్నీ ఇస్తాం. ఆధ్యాత్మిక చింతన ఇవ్వకపోతే ఎందుకండి? ఎన్ని ఇస్తే ఏది ప్రయోజనం చెప్పండి? మీరు ఇచ్చిన డబ్బంతా కొంచెం చక్కగా విలాసంగా ఖర్చు పెడతాడు ఆయన.
ఓ 4 ఖరీదైన కార్లు కొనుక్కుంటాడు. సోమవారం ఈ కారు, మంగళవారం ఆ కారు, ఈ కారు ఆ కారు పోతే అక్కడ పట్టకాల మీద వెళ్ళిపోతాడు. చెట్ల చివరికి ఏంటవుతుందంటే నీ సంపాదన విలాసాలకే పనికొస్తుంది తప్ప విజయానికి పనికి రావడం అవుతుంది. విజయం అంటే ఏమిటి? నీ వారసత్వ సంపదని, సంస్కృతి సంపదని, ఈ సాంప్రదాయాన్ని పిల్లలకు అందించగలిగితే నీవు చేసిన నామం వాడు కూడా వచ్చి చేస్తాడు. నీవు చేసిన నామం వాడు కూడా వచ్చి చేస్తాడు. నీవు చేసిన యజ్ఞం వాడు కూడా ఇక్కడ వచ్చి చేస్తాడు. నాన్నగారు అమ్మగారు వచ్చేవారుగా విజయవాడ మందిరాలకి, నేను కూడా వెళ్ళాలి అని. ఇంకా వాళ్ళు సేవ చేయాలని ఉత్సుకత కలిగింది అనుకోండి. ఇక్కడ మందిరంలో అధ్యక్షుడిగా చేశారు కదా పలానా వ్యక్తి, నేను కూడా ఎందుకు ఇక్కడ అధ్యక్షుడు చేయకూడదు, నేను కూడా ఇక్కడ కార్యదర్శి ఎందుకు కాకూడదు, నేను కూడా ఇక్కడ మార్గదర్శి ఎందుకు కాకూడదు ఆలోచన వాడికి కలుగుతుంది. మనం ఇవ్వలేదు అనుకోండి, మనం చెప్పలేదు అనుకోండి, ఇప్పుడు అత్తగారు బాగా చెప్పకపోతే ఆ అత్తగారు మీరు చెప్తారే కదా నేను వలస చేయడం అడుగుతుంది. అదే అత్తగారు వచ్చిన వెంటనే ఆ వ్రతాలు ఆ నువ్వులు నేర్పించడం వల్ల ఏం చేస్తుంది, వచ్చే సంవత్సరం అత్తగారికి ఆరోగ్యం బాగాలేకపోయినా కోడలు ఆచరించే ప్రయత్నం చేస్తుంది. ఈవేళ ఏకాహారికి నువ్వు రాలేకపోయినా నీ తరపున నీ కొడుకు నీ మనవడు వచ్చి నీ తాలూక రాకని పరిపూర్ణ చేస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో ఇస్తున్నావు, ఏదో పంపిస్తున్నావు, ఏదో అందజేస్తున్నావు, ఏదో బతికేస్తున్నావు, ఏదో జీవించేస్తున్నావు అనేటటువంటి జీవితంతో మాత్రం ఎప్పుడు జీవించకండి. అది జీవితం కాదు. భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చేయగలిగినప్పుడే చేస్తారు. బ్రతికిన నాడు నీ భజన తప్పని వారి మరణకాలమునందు మనతోనేమో ఆవేళ యమదూత ఆగ్రహంపున వచ్చి ప్రాణములను పెకరించి పట్టునప్పుడు అపవాద పైత్యములు కప్పగా భ్రమచేత కంప బుద్ధులందు కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు కుసుమహలాయంచు తలచును తలపులేను తలతలుపుడు తల చెదులు చెవులు నిడంగనవయ్య ధైర్యముదరు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార సుఖముగా. ఏమిటి 60 సంవత్సరాలు రావాలి నాకు బయట చేయాలి. 60 సంవత్సరాలు వచ్చి బయట చేస్తాడు, మోకాలు పట్టుకు బయట చేస్తాడు. ఇది బయట ఈలోపు ఇక్కడికి అర్థమవుతుందిగా తీసుకెళ్ళి ఏం చేస్తారు, బాబా 2 చెప్పలు తీసి కొబ్బరి చెప్పలు వేసినట్టు శాస్త్రం ఉంటుంది. లోకాది పురాణం మార్చుకుంటున్నాం కానీ లోపల ఉన్నటువంటి ఈ మనకు అనవసరమైనటువంటి విషయాలు మాత్రం మనం మార్చుకోలేకపోతున్నాం. మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆఖరిలో నారాయణ అంటారు, ఎక్కడ అవకాశం ఉంటుంది చెప్పండి. వేడికి ఒక ఇన్స్ట్రుమెంట్, హృదయానికి ఒక ఇన్స్ట్రుమెంట్, కాళ్ళకి ఒక ఇన్స్ట్రుమెంట్, ఇక్కడేమో ఆక్సిజన్ పెడతారు, మాట కూడా మాట్లాడకుండా, ఎవరిని చూడొద్దంటారు, అదొక కర్మ. అమ్మ మీరు రాకూడదు అంటారు, ఎవరిని వెళ్ళాం, సాయంత్రం 1 గంట పర్మిషన్ ఇస్తారు. ఇలాగే నువ్వు కాబట్టి చూసేస్తుంది, అలాగే నువ్వు కాబట్టి చూసేస్తుంది. 3 అవర్స్ చూడడానికి తెలిసేది ఇప్పుడు 10 జాలేసిన ఆశ్చర్యపడి వస్తుంది. ఇది మన జీవితం. ఎందుకు ఈ జీవితం కోసం పాపలాడుతున్నాం మనం, మనకు అర్థం కావట్లేదు. ఒక సంకల్పం కలగాలి. ఈవేళ మనం జీవనయానంలో ఉండి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రపంచంలో ఒక సమాజంలో మనతో నడుస్తున్నప్పుడు ఒక సీతారామయ్య గారి సంకీర్తనల పైన ప్రభావితమైన మనం ఎందుకు రేపు మరొక సీతారామయ్య కాకూడదు అనేటటువంటి ఒక సంకల్పంతో ఎవరి ముందుకు వెళ్తారో వాళ్ళు పైకి వస్తారు. నేనేదో విన్నాను, పొగ చెట్టు మీద అంటే నాకు ఆ విషయం వాళ్ళు చెప్పలేదు కాబట్టి మీరు అడిగిన భావించి అర్థం చేసుకోండి. వచ్చే సంవత్సరం అన్ని చెట్టు గురించి తెలుసుకొని వస్తాను. ఇవాళ నాకు ఇచ్చిన అసెంబ్లీ సీతారామయ్య తెలుసుకోమన్నారు. అంటే కృష్ణ పరమాత్మ లేదని కూడా ఆ సంకేతంలో మనకి వినిపించుకోవాలి. కృష్ణ పరమాత్మ తత్వం మనకి ఆ కీర్తనలో మా లక్ష్మణ పార్వతితో పోశారు. మా లక్ష్మణ మా ప్రసాద్ గారు కూడా పాడొచ్చు, లక్ష్మణ్ పాడొచ్చు. అంటే చూడండి, నేను ఒకటి 5 నిమిషాలు ఉన్నా, 5 నిమిషాలు నాకు 5 నిమిషాలు కేటాయించారు. విషయం ఏంటంటే జీవితాన్ని సార్థకత చేసుకుంటారు. 5 నిమిషాలు కాబట్టి ముందుకు వచ్చేస్తున్నా. మనం గమనించాలి, ఎన్నాళ్ళు బ్రతికేమన్నది కాదు, ఎన్ని కోట్లు సంపాదించేమన్నది కాదు, ఎన్ని భవంతులు నిర్మాణం చేసామన్నది కాదు, మనం ఆధ్యాత్మికంగా జీవించామా లేదా. ఒక సీతారామయ్య గారు ఆయన కూడా మళ్ళా మనిషే, ఆయన ప్రత్యేకంగా అవతరించలేదుగా. వారికి తల్లి తండ్రి సంస్కారంతో వారి కలయిక ఈయనకి జన్మ అన్నీ కలిగింది.
మరి ఆయన ప్రేమావతారుని యొక్క అమ్మ యొక్క లీలల్ని పరిపూర్ణం చేసుకుని ఆ కళాన్ని కలిపితే చూడండి, హలాన్ని దున్నితే ఫలాలు ఎలా దక్కుతాయో కళాన్ని దున్నితే సంకీర్తన ఫలాలని దొరికేమో. ఆ ఫలాలు మనకు దొరికాయి. ప్రతిఫలం ఆశించని ఫలం అది. ఎన్ని నోముల ఫలాన్ని అంటాం ఒక ఇంట్లో ఒక బిడ్డ పుడితే, అట్లాంటి ఫలం అది. ఆ ఫలం చేదుగా ఎప్పుడు ఉండదు. ఆలోచిస్తే చేదుగా ఉంటుంది, ఆరగిస్తే అమృత తుల్యమైపోతుంది. దేహం మొత్తం కూడా అమృత తుల్యమైపోతుంది. అట్లాంటి అమృతమైన సంకీర్తనలు స్వామి తన గళం నుంచి జాలువారితే ఇవాళ దేశం మొత్తం మీద ప్రపంచంలో ఎక్కడ భావాభక్తులు స్థిరపడినా, రాగాలు తెలియకపోయినా దాంట్లో భావాలు తెలుసుకుని గనక పుస్తకాన్ని గనక 1కి 10 సార్లు చూస్తే తప్పకుండా వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన అంతిమంలో గోళకు కూడా దొరుకుతుంది. వాళ్ళకి అర్థమే తెలియకర్లా. నాకు ఆయన మన దయాకర్ రావు గారు జీపీఎస్ పెట్టారు. ఈ మధ్య జీపీఎస్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. నేను ఇక్కడ రాగలిగాను. ఎట్లా వచ్చానండి? స్వామి తీసుకొచ్చారు. ఆయన తీసుకొస్తే నాకు జీపీఎస్ ఎందుకు, ఎంఏపీఎస్ మ్యాప్ ఎందుకు చెప్పండి? నీవు పరమాత్ముని తలంచుకుని బయటకు బయలుదేరితే నిన్ను క్షేమంగా తీసుకువెళ్ళేటటువంటి బాధ్యత ఆయన ఒక్కడే కాదండి, అమ్మ మీద కూడా పెట్టాలి. ఆయన మనం బాధ్యతగా తీసుకెళ్ళి భక్తుడు అక్కడ కూర్చోబెట్టాలి. ఆయన శరణాగతి భావంలో జీవిస్తున్నాం కాబట్టి, ఆయన నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఈవేళ ఇంతమంది చక్కగా ఇక్కడ ఇంట్లో ఉంటే వాటికి ఎన్ని ఛానల్స్ మార్చుకుందరో ఇక్కడ వచ్చారు. సరే, దీన్నంతా పక్కన పెట్టామనుకున్నాం అనుకోండి. పాపం మా శుక్రవారం నాడు కరెక్ట్గా కోడలు విషం కలుపుతుంది బాలల్లో. సోమవారం మళ్ళీ దానికి రిప్యుటేషన్ అనమాట. ఈరోజు ఇప్పుడు కంగారు పడుతుంది, అత్తగారు ఉన్నారా పోయారా. చూడండి మనం ఎట్లా ప్రభావితం చేస్తున్నాయి. టీవీలు ఎట్లా ప్రభావితం చేస్తున్నా చూడండి. అదేదో కథ సీరియల్ అది. ఇవి కలిపి ఇవ్వబోయినప్పుడు పిల్లలు వచ్చి ఆ బాధ చేసినట్టు, మళ్ళీ అత్తగారికి బతికొచ్చినట్టు, కోడగారు బాధపడుతున్నట్టు ఇంకో సీన్ చూపిస్తాడు వేరే సార్. కానీ మనం ప్రభావం చూస్తాం చూసారా. పాపం శనివారం ఆదివారం విడిగా పడదు, సోమవారం అత్తగారి పరిస్థితి. అంటే మనది కానటువంటి ఒక సీరియల్ మీద నీకు అంత మమకారం జరిగిందే. రియల్ మీద ఎందుకు నీకు మమకారం? రియల్ నిజాన్ని చూడు. నీవు ఏదో చూడకు, నిజాన్ని చూడు. ఎంత చూడండి, భగవంతుడి మీద ఎంత విశ్వాసం ఉంటే ప్రహ్లాదుడు మాట చెప్పాడండి. హిరణ్యాక్షుడు అడుగుతాడు, నీ స్వామి ఇక్కడ ఉన్నాడా అంటాడు. ఉన్నాడు అన్నాడు. నాన్నగారు ఒక అరగంట టైం ఇవ్వండి, శ్రీమన్నారాయణ అడిగి వస్తాడు ఆయన. స్వామి ఒకసారి నా కోసం కొంచెం ఆ స్తంభంలో దూరగా నాన్నగారికి ఒకసారి కనిపించి అడిగాడు ఆయన. ప్రహ్లాదుడే అంత విశ్వాసంతో నా స్వామి ఇక్కడ ఉన్నాడని చెప్పాడు ఆయన. అందువలడిందు లేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికి చూసినందుకు అంటున్నాడు ఆయన. మరి ఆ భక్తుడి తాలకు ఒక్క మాటకి ఆ స్తంభం నుంచి పైకి వచ్చినటువంటి శ్రీహరి చూడండి. భగవంతుడు ఎప్పుడు భక్తుడికి దాసుడు అవుతాడని కూడా గొప్ప నిదర్శనం. పరమాత్ముడు భక్తుడికి దాసుడు అవుతాడని కూడా గొప్ప నిదర్శనం. అలా ఆ స్తంభం నుంచి ఆయన వస్తే ఒక కీర్తన పాడితే స్వామి గురించి ఈయన వస్తాడు. కీర్తన పాడితే అట్లాంటి అనుబంధం, మన ఆధ్యాత్మిక అనుబంధం. ఈ బంధాన్ని పక్కన పెట్టుకుని అశాశ్వతమైనటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని శాశ్వతం అనుకుని జీవిస్తూ, ఏదో జీవిస్తూ, కాలక్షేపం చేస్తూ, కాలయాపన చేస్తూ, చివరి దశలో ఉన్నటువంటి ఈ జీవితాన్ని సంవత్సరం కావచ్చు, వారం కావచ్చు, 5 రోజులు కావచ్చు, గంట తర్వాత కూడా కావచ్చు, చెప్పలేదు. ఉత్తర క్షణం మనది కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనది కాదు. ఇప్పుడే శరీరంలో శక్తి ఉన్నప్పుడే మనం మేలుకోవాలి. పరమాత్ముని ధ్యానించే ప్రయత్నం చేయాలి. పరమాత్ముని కోసం పరితపించే ప్రయత్నం చేయాలి. అట్లా చేయగలిగినప్పుడే జీవితం సార్థకత అవుతుంది. ఇవాళ మన భారతదేశానికి, మన బాబా భక్తులకి, మన అమ్మ భక్తులకి ఒకే ఒక వాగ్గేయకారుడు ఎవరైనా ఉన్నారంటే అది పెండ్యాల సీతారామయ్య గారని చెప్పాలి. వాగ్గేయకార అంశంతో జన్మించారు ఆయన.
కీర్తన రాయడం పేరండి. కీర్తన రాసినా, భక్తి గీతం రాసినా దైవానుగ్రహం ఉండాలి, పూర్వజన్మ స్ఫూర్తి ఉండాలి. ఆ వాణి వీణా పాణి సరస్వతి కటాక్షం ఉండాలి. ఆ కటాక్షం ఉంటేనే మనం అందులో ఒక చరిత్ర రాసుకోగలుగుతాం, ఒక చరిత్ర సృష్టించగలుగుతాం. అట్లాంటిది ఈవేళ సీతారామయ్య గారి సంకీర్తనలతో గానం చేస్తూ ప్రభుహరణాది యొక్క కుసుమకుమారదేవి యొక్క అనుగ్రహం కోసం పరితపిస్తున్న మీ అందరూ కూడా ధన్యులని నేను భావిస్తూ, దేశం మొత్తం మీద కుసుమహర అనే పంచాక్షరితో ప్రేమతో ప్రతి భక్తుడిని ఆరాధించే తత్వం ఎక్కడైనా ఒకటి ఉందంటే అది కుసుమహరనాథుని భక్తుల్లో మాత్రమే ఉంటారు. దేశం మొత్తం మీద ప్రేమతో పలకరించేటప్పుడు ఆయన ప్రేమకు దాసుడు కదండి, ఆ ప్రేమను పంచితే చాలు. వేరేగా మనం ప్రేమ వరకపోయేసం లేదు. ఆయన అందించిన ప్రేమని మనం అందించగలిగితే చాలు. అట్లా ప్రేమతో ఎంతోమంది తరించారు, ప్రేమతో స్వామిని ఎంతోమంది వరించారు, ప్రేమతో ఎంతోమంది గౌరవనామాన్ని పొందారు. ఏమిటి అన్ని బరువులు మోస్తాడు. వాటర్ దగ్గరికి వాటర్ పిలిచామనుకోండి, మన బరువంతా ఆయన మోస్తాడు. తీసుకొచ్చి ఆయన కూడా మోసేటప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా అని మోస్తాడు. కానీ మన భారం పెట్టడానికి ఇష్టంగా చెప్పండి, అది జీవితం ఆయనకి, అది సంపాదనకు మార్గం అయింది ఆయనకి. ఆ భారాన్ని ఆయన పోస్తున్నప్పుడు అనుకుంటాడు, ఎప్పుడు పోచి వస్తుందా, ఎప్పుడు దీన్ని ఆ సీట్ కింద పెట్టేస్తానా. మరి కేవలం మన లగేజీ మోసిన వాడే ఎంత తొందరగా దించుకోవాలని ప్రయత్నిస్తున్నాడే. మరి మనందరి పాప భారాలు మోస్తున్నవాడు ఆయన ఇప్పటికీ మోస్తూనే ఉన్నాడు. దించుకున్నాడు ఆయన, హెచ్చరిస్తున్నావా, ఇంకా పాపాలు పెంచుకుంటున్నాం. ఆ పాపాలను తుంచుకోగలిగితే పెంచుకోకుండా విశ్వాసంతో కనుక ప్రార్థన చేస్తే కుసుమహరనాథుల యొక్క దివ్య కటాక్షం మీ అందరికీ లభిస్తుందని నేను ఇప్పుడు స్వామి యొక్క అమ్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణ కటాక్షం మీ అందరికీ కలగాలని భావన చేస్తూ ఒక్క 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. పెండ్యాల సీతారామయ్య గారి సంకీర్తనలు శాశ్వతంగా నిలబడాలనే ఆలోచనతో శ్రీ కుసుమహరనాథ ఆశ్రమం కార్యవర్గ సభ్యులు దువాడ మన సీతారామ అన్నాజీరావు గారు ఇక్కడ ఉన్నారు, సార్ నిలబడాలి. ఆయన మనందరి మధ్యలో ఉన్నారు అన్నాజీరావు గారు, అలాగే ఆర్వీఎస్ రమేష్ గారు, బాబాజీ గారు, వీళ్ళంతా ఒక మంచి ప్లాన్ చేసి ఆ రోజుల్లో పెండ్యాల సీతారామయ్య గారి దగ్గర సంకీర్తనలు నేర్చుకున్నటువంటి మన కొత్త కనకరాజు గారి చేత ఒక 100కు పైన సంకీర్తనలు మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సంగీత వాద్యకారులతో దాన్ని సీడీ తయారు చేయించారు ఆ రోజుల్లో. ఆ సీడీ చేయడంలో కూడా నేను ప్రధాన భూమిక పోషించాను. అందులో నేను ఎప్పుడు కూడా మీరు కనకరాజు గారి పాటలు వినాలనుకుంటే అది యూట్యూబ్లో కొట్టిన వచ్చేస్తుంది. మళ్ళీ అట్లాంటి వ్యక్తులు దొరకరండి మనకి, బహుదుర్లభం అట్లాంటి వ్యక్తులు దొరకడం. ఇవాళ మనం అనుకుంటాం ఒక గాయకుడు కనుక పరమాత్మ ఐక్యాన్ని పొందిన, గౌరవధామాన్ని పొందిన రేపు ఎవరొస్తారు ఇంట్లో, పరమాత్ముడు ఎవరినో పంపిస్తాడు. ఎక్కడ మనకి లోటు వచ్చాడు, ఆయన లోటు రానివాడు. ఉన్నంతలో మనందరం ఆనందంగా బతకాలి, ఆనందంగా జీవించాలని ప్రయత్నం ఆయన చేస్తుంటాడు. కాబట్టి ఆనందమైన జీవితం మనకు అందరికీ కూడా అశాశ్వతమైనటువంటి సుఖ దుఃఖాలని కూడా పూర్తిగా నశించిపోయి శాశ్వతమైనటువంటి పరమాత్మ తత్వంతో కూడుకున్నటువంటి ఆనందం మనకు అందరికీ కలగాలని చెప్పి భావాన్ని ప్రార్థిస్తూ, అర్థిస్తూ, నమస్కరిస్తూ, ఇంతసేపు ఓపికతో విన్న మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం చేస్తూ, ఏ గుంటూరు కాలానికి ప్రతీక అంటాం, గుంటూరు కారానికే కాదండి, మమకారానికి కూడా ప్రతీక అని చెప్పడానికి, అక్కడ శ్రీకారానికి ప్రతీక అని చెప్పడానికి గొప్ప నిదర్శనం పెండ్యాల సీతారామయ్య గారు. కాలం మనకు దూరం చేశాడు ఆయన, కాలం మన భారం పడకుండా చేశాడు ఆయన గొప్ప రచయిత అండి. లోకం మొత్తం శాశ్వతంగా సూర్యచంద్రున్నంత కాలం, ఆ చంద్రార్కం కుసుమహరనాథ మందిరాలు తెరిచి ఉన్నంత కాలం ఆయన సంకీర్తనలు ఇలా అలరాడుతూనే ఉంటాయి, గానం జరుగుతూనే ఉంటుంది. మనందరూ సేవిస్తూనే ఉంటాం. మనం కాబట్టి మన తరం వాడు, మన తర్వాత తరం వాడు, భవిష్యత్ తరం వాడు కూడా దాన్ని సేవిస్తారు. ఆ అదృష్టం మనకి స్వామి కల్పించాలని కోరుకుంటూ అనుమతిస్తే 2 నిమిషాలు బాబా నామం చేసి ముగిస్తారు. టైం లేదండి. సీతారామయ్య గారు స్వయంగా గానం చేసిన సంకీర్తనలు వినిపిస్తున్నారు, ఒకసారి విందాం.